నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నవంబర్ 24న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మారుతినగర్ రోడ్ నంబర్ 4 వద్ద ఒక శునకంపై రాయితో దాడి చేసినట్లు మాకు సమాచారం అందిందని, ఈ దాడి కారణంగా శునకానికి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం చికిత్స పొందుతుందని, అలాగే అదే కాలనీలోనే మరో శునకం నవంబర్ 27న దురదృష్టవశాత్తు మృతి చెందిందని, ఈ రెండు ఘటనలపై సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించామని, జంతువులను చితకబాదడం లేదా హాని చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని, కావున మేము కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలకు మరియు అధికారులకు తెలియజేయనిది ఏమనగా జంతువులను కరుణతో చూడాలి అని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో స్టే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఎన్జిఓ, జంతు సంక్షేమ కార్యకర్త ఏదులపురం గౌతమ్, లా విద్యార్థి కాసిరెడ్డి, రోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. My name is Gautam. I'm an animal welfare activist with Stray Animal Foundation of India NGO. సో మాకు ఒక 3 days కింద ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో నియర్ మారుతి నగర్ రోడ్ నెంబర్ 4 లో ఒక లేడీ ఒక చిన్న కుక్క పిల్లని బండతో కొట్టిందని. సో యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మాకు ఒక CCTV ఫుటేజ్ నుంచి వచ్చిందండి. సో అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ లో ఏం రికార్డ్ అయిందంటే ఒక లేడీ ఒక చిన్న కుక్క పిల్లని నియర్లీ 2 months ఐ థింక్, ఆ 2 months ఉన్న కుక్క పిల్లని రోడ్ పైన బండ తీసుకొని బండతో దాని తలపైన విసిరేసిందండి. సో అలా విసిరేగానే ఏమైందంటే అది ఇమీడియట్ గా అన్కాన్షియస్ అయిపోయింది, కింద పడి కొట్టుకోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే ఆ లేడీ అక్కడికి వెళ్ళి దాని కాలుతో అటుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ లేచి కొంచెం దూరం వెళ్ళడం జరిగింది. సో ఇలా తన ఇంటెన్షనల్ గా బండతోని మన ఆ కుక్క పిల్లని కొట్టడం చాలా నేరం అని, సో ఆ ఉద్దేశంతో మేము సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చామండి. సో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 24th నవంబర్ ఈవినింగ్ 6:58 జరిగిందండి. సో ఈ 24th నాడు ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఈ ట్రైన్ టు కిల్ ద పప్పీ, సో ఈ అటెంప్టెడ్ అన్నట్టు. సో తను ఆ పప్పిని చంపడానికి ట్రై చేసింది. సో దాని బేస్డ్ గానే మేము సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. సో సిద్దిపేట 3 టౌన్ పోలీస్ వాళ్ళు నేను ఎఫ్ఐఆర్ చేశారండి. సో ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 11(1)A అన్నెసెసరీ పెయిన్ టు ఎనీ ఎనిమల్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 and attempt to kill, like it's BNS 325 read with 62. సో BNS 325 అంటే ఎనీ ఎనిమల్ ని చంపడానికి అటెంప్ట్ చేయడం కానీ, సో read with 62 అన్నప్పుడు సో ఎనిమల్ ని చంపడానికి అటెంప్ట్ చేయడం కానీ ఈ సెక్షన్ కిందకి వస్తాయండి. సెక్షన్ 325 read with 62. సో ఇలా ఎవరైనా కానీ చిన్న కుక్క పిల్లని కానీ కుక్కలను కానీ బండలతో కొట్టడము నేరము. సో మనకు ఆల్రెడీ ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 లో వాటికి శిక్షలు పొందుపరిచారండి. సో అలాగే మనకు రీసెంట్ గా అమ్మాయిన బిఎన్ఎస్ చట్టం కానీ 2023 అందులో కూడా ఎనీ ఎనిమల్ ని ఎవరైనా చంపడానికి ట్రై చేసినా, దానికి గ్రీవియస్ హర్ట్ చేసినా, పాయిజన్ చేసినా, దాన్ని పనికి రాకుండా చేసినా వాళ్ళకు 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. సో మేము ఇటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్ లో జరగకుండా మీడియాను కోరుతున్నాము. దీన్ని చాలా స్ప్రెడ్ చేసి ఇటువంటి వారికి చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని కోరుకున్నాం ప్రజల ద్వారా. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రోహన్ రెడ్డి, నేను NLB విద్యార్థి. మాకు ఒక వీడియో సర్క్యులేట్ అయింది. నవంబర్ 24th నాడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏం జరిగిందంటే ఒక సిద్దిపేట జిల్లాలో మారుతి నగర్ అనే ప్రాంతంలో రోడ్ నెంబర్ 4 దగ్గర ఒక ఉమెన్ ఒక పెద్ద రాకుని తీసుకొని అక్కడ ఉన్న ఆ పప్పిని మేము ప్రొవోక్ చేయాలి, అన్ని ఇబ్బంది పెట్టేది. ఆ వీడియో ఏం జరిగిందంటే ఈమె ఇంటెన్షన్ వ్యాలంటరీ గా వెళ్ళి అక్కడ ఒక పెద్ద రాయి పెట్టడం జరిగింది. దాంతో ఒకటిసారి అన్కాన్షియస్ గా వెళ్ళింది ఆ కుక్క ఒకటిసారి అన్కాన్షియస్ గా వెళ్ళింది. ఆ వీడియో ఏం చూస్తుంటే ఆ కుక్క ఆ లేడీని ఇబ్బంది పెట్టేది. ఈమెలో ఒక రాయి తీసుకుని వెళ్ళింది, కొట్టడం ఒకటిసారి అన్కాన్షియస్ గా వెళ్ళింది. సేమ్ 2 days లేటర్ అంటే అక్కడ 2 ఉన్నాయి డాగ్స్ అనేది, 2 డాగ్స్ ఉన్నాయి అక్కడ ఉండడంతో 2 days తర్వాత 27th రోజు అక్కడ ఏం జరిగిందంటే ఒక కుక్క చనిపోయి ఉన్నది. మరి ఆ ఇంజురీకి చనిపోయిందా లేదా లేకుంటే అక్కడ టెంపరేచర్ తట్టుకోలేక ఆమెకు తెలియదు. సేమ్ ఇంజురీ జరిగింది 27th రోజు అక్కడ ఒక కుక్క చనిపోయింది సేమ్ అదే లొకాలిటీలో. సో ఈ ఇన్సిడెంట్ స్టేన్ మాల్ సో అది వాలంటరీగా అక్కడ ఇంజురీ జరగడంతో సో 2 రోజుల తర్వాత క్షేమ పడి ఉన్నది. సో మేము సిద్దిపేట 3 టౌన్ దగ్గరికి వెళ్ళి మేము SHO గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇట్లా ఒక కుక్క ఇట్లా హార్మ్ సఫర్ అయింది, సో ఇట్లా జరిగిందని చెప్పి మేము వివరించాము. మొదట్లో వాళ్ళు తీసుకోవాలి కానీ అంత సహకరించిన తర్వాత మేము మాజీ పర్యావరణ శాఖ మంత్రికి మేనకా గాంధీ గారి సహకారంతో ఈ గురించి డీటెయిల్ గా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించాము. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించాక ఆమె సహకారం బ్యాక్తో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి ముందుకు వచ్చారు. 3 టౌన్ వాళ్ళు
మెనకా గాంధీ గారు హైయర్ అఫీషియల్స్ మన సిపి అనురాధ మేడం కానీ అక్కడ హైయర్ అఫీషియల్ కాంటాక్ట్ అయ్యారు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ ఏం చెప్పారంటే చిన్న ఇట్లా మనుషులకే ఎక్కువ దిక్కులు కుక్కలకి ఎందుకు, దాని గురించి అంత కంపాషన్ ఎందుకు, మీకు అంత జాలి ఎందుకు అన్నారు. కానీ ఇప్పుడు మేము దీన్ని అడ్డుకోకపోతే ఫ్యూచర్ ఇటువంటి ఇంకెక్కువ పునరావృతమైన ఛాన్స్ చాలా ఉంది. సో అక్కడ ఒక లేడీ అయితే వెళ్ళిపోతున్న ఒక కుక్కకైతే హామ్ ఇన్ఫెక్ట్ చేసింది. ఒక 2 రోజులు చనిపోయింది అది. మరి ఆ దెబ్బ కుక్కలకి చనిపోయిందా మరి ఏం తెలియదు అక్కడ. సో మేము ఈ ఇష్యూ గురించి 3 టౌన్ దగ్గర మేము కంప్లైంట్ చేశాము. మెనకా గాంధీ గారు మాకు ఎంతో సహకరించారు. ఆమె చెప్పడం ఆమె ఒక అంటే ఈ సమస్యల గురించి వివరించడంతోనే మాకు ఎఫ్ఐఆర్ నమోదైంది. సో మేము ముగ్గురం, నేను నా ఫ్రెండ్ గౌతమ్ సౌమిత్, మేము ముగ్గురం 2 రోజులు సిద్దిపేట దగ్గర గ్రౌండ్ వర్క్ చేశాము. 2 days 2 రోజుల గ్రౌండ్ వర్క్ చేసి డేటాను కలెక్ట్ చేసి CCTV ఫుటేజ్ ఉంది మా దగ్గర. సో వీడి కుక్కలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇది IPC మన కొత్త BNS సెక్షన్ 325 అండ్ 63 ప్రకారం అటెంప్ట్ డన్ ఎనీ క్రైమ్ వితౌట్ అన్డన్ అండ్ PC యాక్ట్ సెక్షన్ 11 క్లాస్ సబ్ క్లాస్ A ప్రకారం జరిగిందని మేము చెప్పాము. సో మా లాస్ట్ ఉద్దేశం ఏంటంటే మనం వీధి జంతువులకు కానీ పెట్ ఎనిమల్ కానీ వీధి జంతువులకు కానీ ఎవరికి హామ్ ఇన్ఫెక్ట్ చేయొద్దు. వాటికి కూడా జీవించే హక్కు ఉంటుంది, మన రాజ్యాంగ ప్రకారం వాటికి కూడా జీవించే హక్కు ఉంటుంది. సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, సో కుక్కలు అనే చిన్న చూడకుండా అవి కూడా మనుషులతో సమానం, అవి ఒక జీవరాశి అని అందరూ గుర్తుంచుకోవాలి. మనం అండి. సో 27th రోజు ఇంకొక పప్పి చనిపోయింది ఆ ఏరియాలో. సో ఆ కొట్టిన పప్పి కాకుండా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే పప్పి చనిపోయింది యాక్చువల్గా. సో అంటే ఆ పప్పి ఎందుకు చనిపోయిందో తెలియదు. ఎందుకంటే అక్కడ అంతంగా అలాగే క్రియాలు జరిగింది. యాక్చువల్ 2 పప్పీస్ ఉంది అక్కడ. ఒక పప్పికేమో అక్కడ క్రియాలు జరిగింది 24th రోజు. 27th రోజు ఇంకొక పప్పి చనిపోయింది. సో ఇంకొక పప్పి రీజన్ ఎందుకు చనిపోయిందని తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. సో దాని బేస్డ్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, 2 ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు మొన్న ఆ లేడీ పైన కుక్కను కొట్టినందుకు, ప్లస్ ఎందుకు చనిపోయిందో తెలుసుకోవడానికి ఈ పప్పికి ఎఫ్ఐఆర్ చేసి ఈ రోజు పోస్ట్ మార్టం చేస్తున్నారు సిద్దిపేట వెటర్నరీ హాస్పిటల్లో. సో బేసిక్ గా ఈ పప్పి డిఫరెంట్ అండి. ఆ కొట్టిన పప్పి డిఫరెంట్, ఈ చనిపోయిన పప్పి డిఫరెంట్. సో రీజన్ తెలుసుకోవడానికి, ఎందుకంటే ఆడపిల్ల క్రియాలు జరిగింది. సో ఎందుకు రీజన్ తెలుసుకోవడానికి మేము ఇంకొక కంప్లైంట్ సపరేట్ ఇచ్చాము. రోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళ కంప్లైంట్ బేస్ చేసుకుని వాళ్ళు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ఈ రోజు పోస్ట్ మార్టం చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.